హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో. ఇప్పుడు అత్తేసరి అన్నము పచ్చి పులుసు అండి. చూడండి, ఇది గోదావరి స్టైల్ అండి. అత్తేసరి అన్నము ఎక్కువ పప్పు తీసుకోవాలి, కొద్దిగా రైస్ వేసుకోవాలండి. 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను, 1/2 కప్పు వరకు రైస్ వేసాను. కడిగి ఈ విధంగా శుభ్రంగా నానబెట్టి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు 2 వంకాయలు తీసుకున్నాను, 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుందాము. ఈ వంకాయలని పచ్చిమిరపకాయలని గ్యాస్ మీద కాల్చాలండి. ఇప్పుడు కొద్దిగా బెల్లము, 4 వరకు అరటిపళ్ళు వేసి దీన్ని అంతా కలపాలండి. అదే పచ్చి పులుసు. తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాము. చూడండి, వంకాయలకి కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలండి చేత్తో. వంకాయలకి పచ్చిమిరపకాయలకి ఇలాగా కట్స్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి మొత్తం మీద ఇలాగా గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇలాగా పచ్చిమిర్చి కూడా కట్ పెట్టుకోవాలండి. కాట్ పెట్టుకొని తర్వాత ఇట్లా చేసుకోవాలండి. ఆయిల్ పూసుకొని, లేకపోతే పగులుతాయి. చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాలే విధంగా కాల్చుకోవాలండి. ఈలోపు ఒక 3 అరటిపళ్ళు తీసుకోవాలి. చింతపండు పులుసు రెడీ చేసుకోవాలండి. గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా మరగనివ్వాలండి. ఫస్ట్ అత్తేసరి అన్నానికి కొద్దిగా సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే ఈ విధంగా మగ్గాయండి. చూడండి, ఇప్పుడు వంకాయను కూడా ఇరువైపులా బాగా కాలేలాగా చూడండి, ఈ విధంగా మెత్తగా రావాలండి. ఇలా తిప్పుకుంటూ చూడండి, ఇదైతే ఇంకా పోయింది. ఇది కొద్దిగా కాలాలి. కాలిన తర్వాత ఇదంతా మంచిగా వాష్ చేసుకొని తొక్కంతా తీసేసుకోవాలండి. ఈలోపు అరటిపళ్ళు, బెల్లము, చింతపండు ఇదంతా రెడీ చేసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు నీళ్ళు తెల్లిన తర్వాత రైస్ అయితే వేసేసుకుందామండి. రైస్ పప్పు కడిగి పెట్టున్నాం కదండి, రైస్ వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా వాటర్ మరిగిన తర్వాత ఈ బియ్యము, పప్పు అంతా వేసేసుకోవాలండి. దీనికి సరిపడినంత నీళ్ళు మాత్రం వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు, మెత్తగా అయిపోకూడదు. అత్తేసరి అన్నం అంటే సమంగా వేసుకోవాలి. ఈ విధంగా వాటర్లో ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ పైన తొక్కంతా తీసేసుకోవాలండి. ఈ మాడిపోయిన భాగం అంతా, లేకపోతే చేదుగా ఉంటుంది. ఈలోపు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం దీంట్లో. ఇదైతే మెత్తగా కలపాలండి. దీన్ని కాలిపోతుంది కాబట్టి అరటిపళ్ళు కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం అంతా జీలకర్ర పొడి చల్లాలండి. జీలకర్రని బాగా వేయించుకొని మెత్తగా పొడి చేసుకొని మంచి సువాసన వస్తుంది. బెల్లం అవసరం లేదనుకుంటే తేనె కూడా వేసుకోవచ్చండి. ఇలా సరిపడినంత బెల్లం అండి.
ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నాం అండి. ఈ విధంగా అత్తేసరన్నం చూడండి. కాస్తంత జీలకర్ర అండి కొద్దిగా వేడి చేసుకొని పొడి వేసుకుంటే చాలా అన్నీ పచ్చిపులుసు అండి. జ్వరం ఉన్నప్పుడు, నోటికి ఏమీ సగించినప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. అన్నం రెడీ అవుతుందండి. అన్నం ఉడికిన తర్వాత బాగా పైనుంచి నెయ్యి వేసుకుంటే ఈ అత్తేసరన్నం టేస్టీగా ఉంటుందండి. చూడండి, బాగా పలుకులుగానే ఉడకాలండి ఈ విధంగా సమానంగా. ఇప్పుడు మనం జీలకర్ర పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. జీలకర్ర పొడిని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కాస్తంత జీలకర్ర పొడి, కాస్తంత తేనె అండి. ఇది పైనుంచి ఈ విధంగా తేనె వేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుందండి ఈ పచ్చి పులుసు. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు పప్పు మిరపకాయలు ఉడకాలండి. ఇంకొంచెం ఉడికిద్దాము. చూడండి, ఇప్పుడు ఒక్కసారి అత్తేసరన్నం చూసాము. బాగా ఉడికిపోయింది కదండి ఈ విధంగా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కొద్దిగా అంతా నెయ్యి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, మన అత్తేసరన్నం రెడీ అయిపోయింది. ఇక్కడ పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, చక్కగా పచ్చి పులుసు అత్తేసరన్నం అయితే రెడీ అయిపోయినాయండి. ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి జ్వరంతో ఉన్నప్పుడు కానీ.